నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణ దేవాలయాల్లో నెలకొన్న భక్తుల రద్దీ. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జన్మదిన వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి జయంతి వేడుకలు. పట్టణంలోని మార్కెట్ సెంటర్, ప్రభుత్వ వైద్యశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. అల్పాహారం సేవించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టకపోగా పొట్టకొట్టి నవరంధ్రాలు మూసిన పరిస్థితి ఉందన్నారు. అన్నా క్యాంటీన్ను దారుణాతి దారుణంగా మూపించారని, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను తెరవాలని చూస్తే దాడులు, కేసులు పెట్టిన పరిస్థితి ఉందని, తెనాలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పోరాడి అన్నా క్యాంటీన్లను 2 చోట్ల ఏర్పాటు చేసి 500 రోజులకు పైగా దాతల సహకారంతో నడిపినట్లు గుర్తు చేశారు. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజే పేదవాడి కడుపు నింపటానికి అన్నా క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి పునఃప్రారంభించిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు మొదటి రోజే 10 లక్షలకు పైగా దాతలు విరాళాలు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాలను మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా అతి దారుణాతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క బెత్తడి పొట్టని గుప్పుడు అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్నా క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా శోచనీయం. అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం. మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో మరి అన్నా క్యాంటీన్లు తెరవాలని ప్రయత్నిస్తే దారుణాతి దారుణంగా దాడి చేయటమే కాకుండా దాదాపు 60 మంది గాయపడేలాగా చేసినటువంటి సంఘటన. అయినా మొక్కవోని ధైర్యంతో తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాడి 596 రోజులు ఒక క్యాంటీన్ నడిపితే 585 రోజులు ఇంకొక క్యాంటీన్ నడపడం జరిగింది. ఒకటి శివాజీ చౌక్, ఒకటి మార్కెట్ సెంటర్. అక్కడ కూడా ఉండకూడదని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు చెప్పినట్టుగా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకున్నారు. లేకపోతే ఏదైనా సరే వాళ్ళ యొక్క తండ్రిదండ్రులు కానీ లేకపోతే తాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేశారు. అన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ అనేది మనందరం కూడా మర్చిపోకూడదు.
ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేది మా ఉద్దేశం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, మీరు అన్నా క్యాంటీన్కి ఉపయోగించుకుంటారా లేదా దేనికి ఉపయోగించుకుంటారా అని చెప్తే మేమందరం ఇప్పుడే మంత్రి గారు అన్నా క్యాంటీన్కి ఉపయోగిద్దామా అని అంటే సంతోషంగా ఆయన ఈ రోజున భారతీయ బ్యాంక్ చైర్మన్ గారు 10 లక్షల రూపాయలు ఈ రోజున ఈ యొక్క అన్నా క్యాంటీన్కి ఇవ్వడం అనేది చాలా సంతోషం. గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈ రోజున ఒక 20,000 రూపాయలు 20,000 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చావారుపాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక 25,000 రూపాయలు ఇచ్చారు. ఇంకొక మన కౌన్సిలర్ 4వ వార్డు కౌన్సిలర్ అడ్స్మల్లి వెంకటేశ్వర గారు కూడా 50,000 రూపాయలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రకంగానే ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పెద్దల చౌదరి గారు కానీ, వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క సంఘటనలన్నింటిని కూడా పురస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని ప్రతి నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూర్ఖంగా సమాజం తలదించుకునే విధంగా ఆపేశారని, పేదవాడి కడుపు నింపడానికి 5 రూపాయలకే భోజనం పెడుతుంటే ఈర్ష్యతో గత ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అన్నా క్యాంటీన్లకు ఎంత ఖర్చైనా సరే పేదవాడి కడుపు నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇంట్లో జరిగే శుభకార్యాలను అన్నా క్యాంటీన్లలో జరుపుకొని పేదవాడి ఆకలి తీర్చడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావడం శుభ పరిణామమని తెలిపారు. గత ప్రభుత్వంలో పేదల కడుపు నింపడానికి 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పేదవాడికి చేసిన మంచి అలాగే ఉంటుందని, అన్నా క్యాంటీన్లను చక్కగా పునఃప్రారంభించడానికి సహకరించిన అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
బలవంతంగా ముగిపించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో మన తెనాల్లో ఒక ఉదాహరణ, ఎంతోమంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం, పేదవాడికి అండగా నిలబడదాం అన్న దానికి కూడా వాళ్ళు చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ని బలవంతంగా ముగిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఒక్క సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాం మా పార్టీలో. అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి ఒక 103, ఇంకొక 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్గా హెల్తీగా పౌష్టికాహారం అందించద్దనే ఆలోచనతో ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి మాత్రం 5 రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు, సమయం ఇచ్చారు, కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని మనవి చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థలాగా నడపలేము, ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్నా క్యాంటీన్ల కోసం మన గుంటూరులో SBI బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం. ఈరోజు ఆలపాటి రాజా గారు గతంలో ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 క్యాంటీన్లు కూడా ఎంత శ్రద్ధ చూపించి చొరవ చూపించారో అదేవిధంగా వాటిని కొనసాగించడం కోసం ఆయన చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. అది నిజంగానే మనం హర్షించాల్సిన విషయం. మరొకసారి నేను చెప్తున్నాను, సమాజంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడు నిలబడాలి. ఎందుకంటే పేదవాడికి అండగా నిలబడాలి. అదే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆశించింది సంక్షేమం విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కొనసాగించారు. అందులో భాగంగా రాజా గారు కూడా ఈరోజు పాల్గొన్నాం. మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత కాంతారావు గారు అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆయన 10 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసి రండి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేద్దాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అమ్మవారి ఆలయాలన్నీ మహిళా భక్తులతో నిండిపోయాయి. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు. ఇంట్లోని అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మి పూజలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, కొత్త వస్త్రాలు ధరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యం ఫలిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. పేద నుండి ధనవంతుల వరకు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం సువాసినీలచే వరలక్ష్మి వ్రత కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజున 2వ శుక్రవారము వాసవి అమ్మవారు వరలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములు, 4 వారములు, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే అమావాస్య తిథి యందున కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో సామూహికంగా మహిళల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతంతో అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మిగతా ఉన్నటువంటి 3వ శుక్రవారము, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క అమావాస్య తిథి యందు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారములతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇప్పుడు చిన్న విరామం.